మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న దసరా దీపావళి సందడి. ఈ పండుగల సమయాల్లో కొన్ని వ్యాపారాలు పెట్టుకుంటే ఇక మీకు తిరుగే లేదు. ఎట్లా కాదన్నా కేవలం నెల 2 నెలల్లోనే లక్షల్లో వెనకేసుకోవచ్చు. కేవలం తక్కువ పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించే కొన్ని అదిరిపోయే బిజినెస్ ఐడియాలు మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటో తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు? స్వీట్ షాప్, బట్టల దుకాణం. మీ ఆన్సర్ ని కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరో నెల రోజుల్లో అక్టోబర్ నెల ప్రారంభమవుతుంది. అంటే తెలుగువారి దసరా దీపావళి పండుగలు రాబోతున్నాయి. ఈ పండుగల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నా తమ సొంత ఊరికి వచ్చి ఫ్యామిలీతో గడపాలని చూస్తుంటారు. దసరా దీపావళి పండుగల సాంప్రదాయాలను, సంతోషాలను మాత్రమే కాదు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఆర్థిక అవకాశాలను కూడా అందజేస్తాయి. ఈ పండుగల సమయాల్లో మనం కొన్ని బిజినెస్లు చేస్తే కేవలం నెల రోజుల్లోనే లక్షల్లో సంపాదించవచ్చు. ఈ సమయంలో మంచి లాభాలను తీసుకొచ్చే 10 బెస్ట్ బిజినెస్ ఐడియాల గురించి తెలుసుకుందాం. పూల విక్రయం. పండుగలలో ముఖ్యంగా పూజల కోసం పూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పూలదండలు, పుష్పగుచ్చాలు, వివిధ రకాల ఆకులను పూజ కోసం విక్రయించడానికి తాత్కాలిక పూల దుకాణాన్ని ఏర్పాటు చేయవచ్చు. అంతేకాదు, పూలతో బతుకమ్మను పేర్చడానికి చాలా మందికి పూలు అవసరం పడతాయి. ఈ సమయంలో కనుక పూల వ్యాపారం పెడితే మంచి లాభాలను, అంటే రోజుకు సుమారు ఎంత లేదన్నా 5,000 నుంచి 10,000 వరకు సంపాదించవచ్చు. స్వీట్ షాప్. స్వీట్లు లేకుండా దసరా, దీపావళి, దుర్గా పూజ పూర్తి కాదు. అందుకే ఈ సీజన్ లో బిజీ స్ట్రీట్స్ లో మిఠాయిలు తయారు చేయడం, విక్రయించడం ప్రారంభించండి. లడ్డూలు, జిలేబీలు, రసగుల్లాలు, గులాబ్ జామున్లు వంటి స్వీట్లను ఆఫర్ చేయండి. వీటి ధర కేజీ 200 నుంచి 1000 రూపాయల మధ్య ఉంటుంది. పండుగ సీజన్లో గణనీయమైన లాభాలను అందిస్తుంది. బట్టల దుకాణం. పండగకు వెళ్లేవారు కొత్త బట్టలు కొనడానికి ఇష్టపడతారు. బట్టల దుకాణాన్ని ఓపెన్ చేసి పండుగ ప్రారంభానికి ముందే వస్తువులను అమ్మడం ప్రారంభించవచ్చు. ఫెస్టివల్ సీజన్ అంతటా మంచి వ్యాపారం జరుగుతుంది. దీంతో రోజుకు 10,000కు మించే సంపాదించవచ్చు. టీ, కాఫీ స్టాల్. పండుగల సమయంలో టీ, కాఫీ వంటి పానీయాలకు డిమాండ్ ఉంటుంది. పూజ జరిగే ప్రాంతాల్లో, ఇంకా ఇతర రద్దీ ప్రాంతాల్లో టీ లేదా కాఫీ స్టాల్ ఏర్పాటు చేస్తే ఎలా కాదన్నా సింపుల్ గా మంచి లాభాలను పొందవచ్చు. విగ్రహాల దుకాణం. దసరా, దీపావళి సందర్భంగా ప్రజలు పూజల కోసం దేవతామూర్తుల విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అందుకే ఈ పండుగల సమయంలో విగ్రహాల తయారీ, విక్రయ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఎంత కాదన్నా ఈ వ్యాపారంలో కూడా రోజుకు 5 నుంచి 10,000 మధ్య సంపాదించవచ్చు. గృహాలంకరణ. పండుగ సమయంలో గృహాలంకరణకు చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే ఇల్లు, బాల్కనీలు, ప్రాంగణాలను అలంకరించేందుకు రంగురంగుల లైట్లు, గోడ గడియారాలు, ఫోటో ఫ్రేములు, క్యాండిల్ స్టాండ్లు వంటివి వ్యాపారంగా పెట్టుకుని అమ్ముకోవచ్చు. మెహందీ, టాటూ షాప్. మెహందీ ఆర్ట్ అనేది పండుగ సమయాల్లో, శుభకార్యాల్లో అందానికి చిహ్నం. మెహందీ డిజైన్ దుకాణాన్ని ఓపెన్ చేయడం ద్వారా పండుగకు వెళ్లే వారిని, ముఖ్యంగా మహిళలను ఆకర్షించవచ్చు. తాత్కాలిక టాటూలు లేదా స్టిక్కర్ టాటూ సేవలను కూడా అందించవచ్చు. ఫుడ్ స్టాల్. సాంప్రదాయ వంటకాల పట్ల ఉన్న ప్రేమ ఈ పండుగలలో అంతర్భాగం. ఆలయాలు, ఇతర రద్దీ ప్రాంతాల వద్ద ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన. బిర్యానీ, సమోసాలు, చాట్, పానీపూరి, చైనీస్ ఫుడ్స్ వంటివి విక్రయించడం ద్వారా రోజుకు 8 నుంచి 10,000 వరకు సంపాదించవచ్చు. గిఫ్ట్ షాప్. మన పండుగలలో బహుమతులు ఇవ్వడం ఒక ముఖ్యమైన భాగం. రిమోట్ కంట్రోల్ టాయ్స్, కాస్మెటిక్స్. పండుగల సమయంలో ప్రజలు మార్పిడి చేసుకోవడానికి గృహాలంకరణ వంటి అనేక రకాల వస్తువులను విక్రయించవచ్చు. బొమ్మల దుకాణం. బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేయడానికి ఇది అనువైన సమయం. హ్యాండ్ గన్స్, బో అండ్ యారో సెట్స్, చైనీస్ టాయ్స్ ని 100 నుంచి 400 రూపాయల మధ్య ధరల శ్రేణిలో అమ్మవచ్చు. ఈ దుకాణం ద్వారా పండుగ సీజన్లో రోజుకు సుమారు 20,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు.